పురుషా కొత్త లోపలికి లాగు. ఇట్లే ఉంటే పెళ్లి కాని ప్రసాదులుగా ఫిక్స్ చేస్తారు. అవును రోయ్, ఈ సంబంధం ఎట్లాగైనా సెట్ అవ్వాలా. మన ప్రొఫైల్లో నేను లండన్ రిటర్న్ అని చెప్పా, నువ్వు యుఎస్ రిటర్న్ అలాగే మెయింటైన్ చేయి. నన్ను అమెరికా రిటర్న్ అని చెప్పావా? అయ్యో ఐఎమ్ ఫ్రమ్ అమెరికా. ఈ ఓవర్ యాక్షన్ తగ్గించుకుంటే మంచిదే. ఓకే డ్యూడ్, అదా కమా. కవిత, వీళ్ళు మంచి జాబ్లో సెటిల్ అయిన వాళ్ళు. ఈ సంబంధం కుదిరితే మన లైఫ్ సెటిల్ అయిపోతుంది. అది కాదే, మనం ఆల్రెడీ ప్రొఫైల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అని చెప్పాం కదా. వచ్చిందయ్యా వయ్యారి. ప్రొఫైల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అని చెప్పాం కదా. చెప్పాం. ఈ పెళ్లి చూపులు ఒకటి మేనేజ్ చేస్తే చాలు, మన లైఫ్ సెటిల్. ఇప్పటికే పొగరుతో వచ్చిన ప్రతి సంబంధాన్ని కాదనుకున్నాం. ఈ సంబంధం ఎలాగైనా సెట్ అవ్వాలి. అవునవును, మనం సాఫ్ట్వేర్ ఇంజనీర్ లాగే యాక్ట్ చేద్దాం. అస్సలు డౌట్ రాకూడదు. ఓకేనా? ఓకే డన్. హలో, మీరు చెప్పిన లొకేషన్లోనే ఉన్నాం, రండి. యా ఓకే. హాయ్. కత్తులు కాదు మామా, సురకత్తుల్లో ఉన్నారు. ఎలాగైనా ఈ సంబంధం సెట్ అయితే మన లైఫ్ సెట్ అవుతుంది. ఫారెన్ నుంచి వచ్చారు కదా, నీకు అలా అనిపిస్తుంది. నువ్వు గమ్మనుండే. హృతిక్ రోషన్, షారుఖ్లా ఉన్నారు. ఇంత అందంగా ఉన్నాను, నా అందాన్ని చూసుకుంటే నాకే జలసిగా ఉందిరా. ఒలింపిక్స్ లో మగవాళ్ళ అందాల పోటీలు పెడితే ఇండియా గోల్డ్ మెడల్ కొడతాను రా. ఇలాగే ప్రతి సంబంధం పోగొట్టుకుంటే ఎలా? కాఫీ టీ ఏమైనా చెప్పనా? ఓకే, వాట్ ఎవర్ యూ వాంట్ యూ మే టేక్. అబ్బే వద్దండి, త్వరగా పెళ్లి చూపులు అయిపోతే ప్రాజెక్ట్ ఉంది, వెళ్ళాలి. మధ్యలో వదిలేసి వచ్చాం. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఓవర్ చేస్తున్నావు, తగ్గించుకో. టీం అంతా యుఎస్ ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నాం. ఏ ఒక్కరు లేకపోయినా ప్రాజెక్ట్ మిస్ అవుతుందండి, అందుకే తొందరగా వెళ్ళాలి కదా. అవునవును. ఓకే 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 మీరు ఏ కంపెనీలో జాబ్ చేస్తున్నారండి? గుల్గుల్లో చేస్తున్నానండి. గుల్గులా? మేమెప్పుడు వినలేదండి. అబ్బా, గూగుల్ అని చెప్పిపోయి గుల్గుల్ అని చెప్పానే. అది గూగుల్ అనుబంధ సంస్థ అండి. లండన్లో జాబ్ చేసేవాడిని, ఇప్పుడు ఇండియాకు ప్రమోషన్ మీద చీఫ్గా వచ్చాను. చీప్గానా? చీఫ్ కాదు, గుల్గుల్ కంపెనీ ఇండియన్ బ్రాంచ్ చీఫ్ మేనేజర్. ఓకే. ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. మీరేం కంపెనీ అండి? నేను మైక్రో హార్డ్లో పనిచేస్తున్నానండి. మైక్రో హార్డ్ నేను ఎప్పుడు వినలేదే. మైక్రోసాఫ్ట్ వాళ్ళదేనండి మైక్రో హార్డ్ కంపెనీ. మైక్రోసాఫ్ట్ కంపెనీ సాఫ్ట్వేర్ తయారు చేస్తే మైక్రో హార్డ్ కంపెనీ హార్డ్వేర్ తయారు చేస్తుంది. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. మైక్రో హార్డ్లో ఇండియన్ బ్రాంచ్కు టీమ్ లీడ్ అండి. ఆరెంజ్లో చేస్తున్నానండి. ఆరెంజా? యాపిల్ వాళ్ళదే, ఇండియాలో ఆరెంజ్ అని పెట్టారు. వాళ్ళు ఐఫోన్స్ తయారు చేస్తే ఆరెంజ్ వాళ్ళు యూఫోన్స్ తయారు చేస్తున్నారండి. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? యూఫోన్సా? ఐఫోన్స్ యూఫోన్స్ మీరు ఎప్పుడు వినలేదు? ఆ ఆరెంజ్ కంపెనీకి హెడ్ నేను. వచ్చిందండి వయ్యారి. కవిత, మీరేం చేస్తారు? నేను చాట్ బండార్లో చేస్తానండి. చాట్ బండారా? చాట్ జీపీటీ AI ఉందిగా, దాని ఇండియన్ బ్రాంచే చాట్ బండర్. అవునా? ఎక్కడో కొడుతుంది పురుష్. అట్లా అనిపిస్తుంది మామా. మంజు గారు, మీ శాలరీ ఎంత అండి? 2 crore per month అండి. 2 crore పర్ మంత్? కొంచెం ఓవర్ చెప్తాను, చూసుకోరా. 2 crore per annum అండి. మీ శాలరీ ఎంత అండి? మీ అంత కాదులేండి, 1 crore పర్ యానం. మా 1 crore అంటే నా లైఫ్ సెట్. శాలరీ ఎంతండి పురుషోత్తం గారు?
మాది యూఎస్ బేస్డ్ కంపెనీ కదండి, 2-3 కోట్ల దాకా ఉంటుంది. ఎంతకు తెగించారా? మైక్రో హార్డ్ కంపెనీ కదండి, ఎంత హార్డ్ వర్క్ చేస్తే అంత శాలరీ ఎక్కువగా ఉంటుంది. ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్. కొంచెం ఓవర్ అయితే చూసుకో. నాకు అలా అనిపిస్తుంది. మీదండి కవిత గారు? పానీపూరి ప్లేట్లో పూరీలాగా 6 లక్షలు ఇస్తారండి నెలకు. 6 lakhs పర్ మంత్ అంట మామా, నా లైఫ్ సెట్. మీ హాబీస్ ఏంటండి? హాబీస్ అంటూ ఏం లేవండి. ఒక విషయం తెలుసా, ఎప్పుడు రాని డైలాగ్ ఒకటి నా దగ్గర ఉంది. సార్ ఏంటి సార్ అది? ఎప్పుడు నిజాలే మాట్లాడతాం. నిజాలు చెప్పడం మా హాబీ. ట్రూత్ ఈజ్ లైఫ్, లైఫ్ ఈజ్ ట్రూత్ కదండి. అవునవును, మాకు ఈ సంబంధం ఓకే అండి. మరి మీకు? మాకు డబుల్ ఓకే. ఏమండి? లేండి, లేయండి, డ్యూటీకి టైం అవుతుంది. లేయండి, డ్యూటీకి టైం అవుతుంది. డ్యూటీకి టైం అవుతుందండి. మీకు నిజం చెప్పాలి, మేము సాఫ్ట్వేర్ ఇంజనీర్లం కాదు. అంటే మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కాదా? మోసం చేసి పెళ్లి చేసుకున్నారా మమ్మల్ని? అవును, మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే మా ఇద్దరు లైఫ్ సెటిల్ అవుతుందని మోసం చేసి అబద్ధాలు చెప్పి మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాం. అది సరే, మీరెందుకు ఆఫీసులు పోకోకుండా ఉన్నారు? అవును, మాకు ఏ జాబ్స్ లేవు. మీతో ఫారిన్ లో సెటిల్ కావచ్చని మేము అలా మోసం చేసాం. అంటే దొండు దొండేనా? అదే నిజం. ట్రూత్ ఈజ్ లైఫ్, లైఫ్ ఈజ్ ట్రూత్. మరి ఇప్పుడు ఏం చేద్దాం? మీరే చెప్పండి డైరెక్టర్ గారు. నా దగ్గర బ్రహ్మాండమైన ఐడియా ఒకటి ఉంది.